హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే జొన్న దాలియా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. దానిలోకి ముందుగా ఒక ఆనియన్, ఒక టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర స్టవ్ వెలిగించేసేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టేసేసుకొని అది కొంచెం హీట్ అవ్వనిచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. జొన్న దాలియా వలన చాలా అంటే చాలా గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. డెఫినెట్గా తీసుకోవడం మంచిదండి, ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనిలోకైతే ముందుగా జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు, ఒక ఎండుమిర్చి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా. ఘాటు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా, కరివేపాకుని డైరెక్ట్గా కంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దాని స్మెల్ బాగా వస్తుంది అనమాట. చిన్నపిల్లలు కూడా కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా, కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయటం వలన వాళ్ళకి పెట్టేసేయచ్చు అనమాట, కనబడకుండా మాయ చేయొచ్చు అనే చెప్పొచ్చు. అలాగే ఒక ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం మగ్గితే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఒక 2 minutes ఎగితే సరిపోతుందండి, బాగా వేగాల్సిన పని అయితే లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు. ఇదిగోండి, నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ కప్పు రవ్వకి మా పాపకి ముగ్గురికి వస్తుంది అనమాట. ఈ కప్తో 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందు 4 cups వాటర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే జొన్న దాలియాని నేనైతే ఇదిగోండి లిటిల్ జాయ్స్లో మా పాపకి ఈ గమ్స్ ఆర్డర్ పెట్టాను. అయితే అది పేపర్ బాటిల్ వచ్చింది. నాకు అదైతే అస్సలు పడేయాలనిపించలేదు, భలే క్యూట్గా అనిపించింది. దానిలో అయితే జొన్న దాలియా వేసేసాను. ఇది ప్లాస్టిక్ కవర్ కదా అని తీసేసాను, కానీ కవర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని కూడా పడేయాలనిపించక దీనిలో కరివేపాకు పెట్టేశాను. మీరు కూడా ఇలాగే చేస్తారా నాకులాగా? మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఇది జొన్న దాలియా కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. ఇలా తెల్లిపోయిన తర్వాత దీనిలో రవ్వ యాడ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట, ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఇది నైట్ డిన్నర్గా కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవడం వలన వాళ్ళకి బ్లడ్ పెరుగుతుందన్నమాట. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్, పీసీఓడి ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, మరి ముఖ్యంగా మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని ఈజీగా డైజెషన్ చేస్తుంది అనమాట. మేము ఎక్కువగా పెరుగు రైతాతో తీసుకుంటాము. కర్రీ అండ్ పెరుగు రైతా రెండింటిలో తీసుకుంటామండి. మా పాపకైతే పెరుగు రైతాతోనే పెడతాము. దీనిలో అయితే నేను ఇంకా వెజిటేబుల్స్ ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ కీరా పీసెస్ వేస్తున్నాను. దాలియాలోనే చాలా వెజిటేబుల్స్ వేసాం కదా, అందుకనే దీనిలో కీరా మాత్రమే వేస్తున్నాను. ఇదైతే చూడండి చక్కగా బాయిల్ అయిపోతుంది. మా పాప అయితే మా అత్తగారిని మా మామగారిని మిక్స్ చేస్తే తను అనమాట, వాళ్ళైనా నా వంటలకి పేర్లు పెట్టరు, కానీ తనైతే ఎంత డౌట్గా తింటుందో ఏది ప్రిపేర్ చేసినా సరే. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మనకి రైస్ తినడం బాగా ఇండియన్స్కి అలవాటు కదా, అలాగే ఈ జొన్న దాలియా కూడా రైస్ని బీట్ చేస్తుంది అనమాట. రైస్ తిన్నామన్న ఫీలింగే వస్తుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇది సూపర్ మార్కెట్లో ఉంటుంది, లేదు అనుకుంటేనేమో మనమే జొన్నలు కొనుక్కొని దాన్ని కొంచెం కడిగి ఎండబెట్టి మిక్సీ ఆడేసుకోవచ్చు అండి బరకగా. లేదు అనుకుంటే మిల్లులో రవ్వ పట్టించడం అన్నా చేయొచ్చు, చాలా సింపుల్. పాపకి పెట్టి చూద్దాము. తనైతే కార్డ్ మిక్స్ చేసుకుంది ఎండుంది కదా చక్కగా, తనకు కూడా బాగా నచ్చిందంట. సూపర్ అయితే చెప్తుంది. అస్సలు తిందండి, ఫుడ్ హ్యాటర్ అనమాట ఫుల్గా. తన బతిమాలి ఫోన్లు పెట్టి ఎలాగోలా తినిపిస్తున్నాము. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి.
మీరు ఎలా మీ పిల్లలకి ఫుడ్ తినిపిస్తున్నారో కామెంట్ చేయండి. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.